హలో అండి ఫ్రెండ్స్, ముందు మీకు చూపించాను కదా మేము కాటగోదావరి నుంచి నైనితాల్ ఎలా వెళ్తున్నాం అనేది. ఇదనమాట మేము నైనితాల్ వెళ్ళాక అక్కడ ఏం చేసామనేది మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. నేను ఉత్తరాఖండ్లో కొన్ని వీడియోస్ మీకు షేర్ చేస్తున్నాను కదా, ఆ వీడియోస్ అన్నీ ఈ నైనితాల్లో అయితే 7 లేక్స్ ఉంటాయండి. అవి చాలా ఫేమస్. కానీ మేము అందులో ఒక లేక్కే వెళ్ళాము. అదేంటంటే 9 లేక్ అంటారనమాట ఈ లేక్ని. ఇంకా వేరే లేకులు చూడాలి నైనితాల్లో అనుకుంటే చాలా దూరం అనమాట. ఇంకా అప్పటికి చాలా టైర్డ్ అయిపోయాము 1 అవర్ జర్నీకి. అంటే ఇక్కడంతా పహాడీ రాస్తా కదా, మీకు ముందే చెప్పాను. కొంచెం టర్నింగ్ పాయింట్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో పిల్లలతో అవన్నీ తిరగాలంటే కొంచెం ఇబ్బంది అని, కానీ ఇది కొంచెం దగ్గరలో ఉందని మేము 9 లేక్ చూడడానికి అనేసి వెళ్ళాము. ఈ నైనితాల్లో ఈ లేక్లో అయితే బోటింగ్ మంచిగా ఫేమస్. సో మేము బోటింగ్ చేయడానికి అనేసి వెళ్ళాము. బోటింగ్ చేయడానికి అంటే మనం కూడా చేయొచ్చు, కాకపోతే మనకు ఒక గైడ్ కూడా వస్తారన్నమాట. ఆ గైడ్ వచ్చినట్టయితే మనకి వాటర్ గురించి, చుట్టుపక్కల ప్రదేశం గురించి మొత్తం చెప్తారు. బోటింగ్ చేయాలంటే ఛార్జెస్ కూడా పడతాయి ఫ్రెండ్స్. ఛార్జెస్ అంటే ఇక్కడ 350 నుంచి స్టార్ట్ అనమాట. 350 అనేసి తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక రౌండ్ వేస్తామని, కాకపోతే దాని మీద 500 తీసుకుంటే 2 రౌండ్స్ వేస్తామని అలా చెప్తారనమాట. బోటింగ్ చెయ్యాలి అనుకుంటే వాళ్ళు మనకి సేఫ్టీ కిట్ మొత్తం ఇస్తారు ఫ్రెండ్స్. అది వేసుకొని బోటింగ్ చెయ్యాలి. మాతో బోటింగ్ చేయడానికి ఒక గైడ్ కూడా వచ్చారనమాట. ఆ గైడ్ మాకు ఇక్కడ అంటే వాటర్ గురించి అంతా చెప్పారు. ఈ లేక్ నేమ్ వచ్చి 9 లేక్ అంటారు. అతనే మాకు చెప్పారనమాట. ఈ నైనితాల్లో 7 లేక్స్ ఉంటాయి, అందులో ఇది ఫస్ట్ లేక్ అనేసి గట్ట చెప్పారు. అలాగే ఈ వాటర్ తాలూకా అంటే లోతు ఎంత ఉందనుకుంటే 6350 ఫీట్ ఉంటుంది. అదే టోటల్ ఏరియా అనుకుంటే, అంటే ఆ 9 లేక్ ఏరియా ఉంది కదా, ఆ ఏరియా మొత్తం తెలుసుకోవాలనుకుంటే 11.73 కిలోమీటర్ ఉంటుంది. చుట్టుపక్కల చూస్తున్నాక ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది వాతావరణం అంతా. కానీ కోల్డ్ టైంలో వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బంది అని, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బయట ఉండే దాని మీద కన్నా ఈ లేక్లో దిగాక బోటింగ్ చేస్తుంటే ఇంకా చల్లగా ఐస్లా ఉంటుందన్నమాట. కానీ వాటర్లో చేయబెట్టి చూస్తే వాటర్ మనకి కొంచెం మరీ కోల్డ్గా అనిపించట్లేదు, నార్మల్గా అనిపిస్తుంది. కానీ బోటింగ్ చేస్తే మాత్రం చాలా చల్లదనం అండి. అంటే అంత చలిగా ఉంటుంది. మేము కరెక్ట్గా డిసెంబర్లో వెళ్ళడం వల్ల మాకు కొంచెం హెవీగా అనిపించింది. ఫ్రెండ్స్, ఇంకో విషయం, ఈ వీడియో మొత్తం చూశాక లాస్ట్లో ఒక షాప్ గురించి పెట్టాను చూడండి ఫ్రెండ్స్. అదేంటంటే అంటే మేము వెళ్ళడం వల్ల సండే వెళ్ళడం వల్ల మొత్తం షాపులన్నీ క్లోజ్ అయిపోయి, కానీ ఒక షాప్ అయితే ఓపెన్ అయి ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. షాప్లో అయితే మొత్తం వుడ్తో చేసేవి, డెకరేషన్లో ఇంట్లో ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే నాకే కొనాలనిపించింది, కానీ నేను కూడా కొనుక్కున్నానులే కొన్ని ఐటమ్స్ బాగున్నాయి. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీకు తెలుస్తుంది. కానీ ఎప్పుడైనా ఇటు సైడ్ రావాలి అనుకుంటే మంచి సమ్మర్ టైంలో వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మొత్తం తిరగడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. వర్షాకాలంలో రావడానికి అవ్వదు. నెక్స్ట్ చలికాలం వస్తే అసలు చాలా ఇబ్బంది అయిపోతారు. అదే సమ్మర్లో వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో మొత్తం కంటిన్యూ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగానే చెప్పాను కదా, ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ మా వీడియోస్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. Thank you.